Hello aspirants, welcome to Ravu's IAS Academy. Today's session, APPSC Group 2 Prelims Geography Perfect Strategy. Friends, before going to start the lecture, a small announcement. Ravu's IAS Academy APPSC Group 2 సంబంధించి రణభూమి బ్యాచ్ 2.0 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్ ఈ బ్యాచ్ అనేది మీకు 20th January నుంచి ప్రారంభించడం జరుగుతుంది. బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ ప్లాట్ఫామ్. ఆఫ్లైన్ ఎక్కడంటే సీతమ్మధర విశాఖపట్నం నియర్ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ. ఆన్లైన్ డౌన్లోడ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ యొక్క లింక్ పిన్ చేయడం జరిగింది. సో క్లిక్ ఆన్ దట్ లింక్, ఇన్స్టాల్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఇన్ అదర్ వర్డ్స్ ప్లే స్టోర్ నుంచి కూడా రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్ని మీరు ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ రణభూమి బ్యాచ్ 2.0 20th January నుంచి ప్రారంభించడం జరుగుతుంది. దీని యొక్క హైలైట్స్ ఒకసారి గమనిస్తే, డైలీ మీకు 4 hours ఆఫ్ క్లాసెస్ 5 PM to 8:30 PM and 450+ hours of live interactive classes followed by recording కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది విత్ అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్. సో క్లాస్ అనే బైలింగ్వల్లో ఉంటాయి. 6 days క్లాసెస్, 1 day రివిజన్, ఎవ్రీ సండే మాక్ టెస్ట్ అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్, 6 months డ్యూరేషన్, హాస్టల్ అండ్ లైబ్రరీ ఫెసిలిటీస్ ఆల్సో అవైలబుల్. ఓకే, సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సంబంధించి జియోగ్రఫీ వెయిటేజ్ 30 marks. See, topics to be covered. ఒకసారి మీరు గమనిస్తే, సో వెయిటేజ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సిలబస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫోకస్ ఏరియాస్. ఏ ఏరియాస్ నుంచి ప్రధానంగా 2024 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ అడగబడ్డాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇయర్ వచ్చేటటువంటి నోటిఫికేషన్లో కూడా మనకి సో ఈ జియోగ్రఫీ ఏరియా నుంచి, జియోగ్రఫీ సబ్జెక్ట్ ప్రధానంగా ఏ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం ప్రిడిక్షన్తో కూడా చదవాల్సిన ఆవశ్యకత ఉంటుంది అనమాట. పీవైక్యూ బేస్డ్ థీమ్స్ అనమాట. ఓకే, సింగిల్ రిసోర్స్ స్ట్రాటజీ అండ్ హౌ టు ప్రిపేర్ ది సబ్జెక్ట్, బెస్ట్ అప్రోచ్ ఏంటి. పీవైక్యూ బేస్డ్ థీమ్స్ ఐ టోల్డ్ యూ. రీడ్, రివైజ్ అండ్ రిమెంబర్ ఆల్సో నీడ్ ఆఫ్ ద అవర్. ఓకే, నౌ సి geography further divided into 3 dimensions in APPSC Group 2 Prelims. ఇక్కడ చూడండి, గమనిస్తే జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. దీస్ ఆర్ ది 3 subsections in APPSC Group 2 Prelims Geography. ఓకే, నౌ సో దీనికి సంబంధించి బెస్ట్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి అనే దానికంటే, అసలు 2024 ప్రిలిమ్స్లో ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అనేవి అడగబడ్డాయి ఒకసారి చూడండి. ఇక్కడ గమనిస్తే ప్లేట్ టెక్టానిక్ థియరీ నుంచి 1 question అండ్ ఎర్త్క్వేక్ వల్కనోస్ నుంచి 1 question, రాక్ సైకిల్ 1 question, ల్యాండ్ ఫార్మ్స్ ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ల్యాండ్ ఫార్మ్స్ 1 question, కాంపోజిషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్, సో ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, ఐనోస్ఫియర్, సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్ నుంచి 1 question అడగడం జరిగింది. అండ్ మాన్సూన్ నుంచి 2 questions. ఓకే, నెక్స్ట్ గమనిస్తే ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా 3 questions గరిష్టంగా అడగబడ్డాయి. 3 questions అండి. ఓకే, సో దీనికి వెయిటేజ్ చూడండి, మనకి నెక్స్ట్ ఇయర్ కూడా దీని నుంచి కూడా క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా అఫ్ కోర్స్ మనకి క్వశ్చన్స్ అనేవి 1 or 2 topics అటు ఇటు కాస్త వేరియేషన్ అయినా, సో ఏరియాస్ నుంచి ప్రధానంగా క్వశ్చన్స్ రావచ్చు అనేది మనం నెక్స్ట్ ఇయర్కి ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓషన్ కరెంట్స్, వేవ్స్, టైడ్స్ నుంచి మనకి 2 questions అడగబడ్డా. రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా నుంచి ఆబ్వియస్లీ 2 questions. అండ్ సాయిల్ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ 2 questions. సో వెజిటేషన్ ఆఫ్ ఇండియా 1 question అండి. ఓకేనా, నెక్స్ట్ గమనిస్తే చూడండి, ఎకనామిక్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు జనరల్, సో జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్, సో జనరల్ ఫిజికల్ జియోగ్రఫీ గురించి మాట్లాడుతూ వచ్చాం. సెకండ్ కాంపోనెంట్ గమనిస్తే ఎకనామిక్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనా, నా ఒకసారి గమనించండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ రీజన్కి సంబంధించి మనకి ఎన్ని క్వశ్చన్స్ గరిష్టంగా అడగబడ్డాయంటే 4 questions అండి. అండ్ సో క్రాపింగ్ ప్యాటర్న్ 2 questions. దెన్ ట్రాన్స్పోర్టేషన్, పైప్ లైన్, సో రైల్వే ఎక్సెట్రా, సో మనకి 2 questions ఇక్కడ అడగబడ్డాయి. సో టూరిజం 1 question. ఇంకా గమనిస్తే సో లాస్ట్ సెక్షన్ హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండి. ఓకేనా, సో దీనికి సంబంధించి మనకి 1 question మాత్రమే అడగడం జరిగింది. రేషియల్ అండ్ ట్రైబల్ పాపులేషన్ సంబంధించి 1 question అయితే అడగడం జరిగింది అనమాట. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు
మనకి అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అనేవి జియోగ్రఫీ నుంచి రావచ్చు అనేది. ఓకేనా, ఒకసారి ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ పీవైక్యూస్ 2024. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ చూడండి ఏ విధంగా అడగబడ్డాయి. సో దీన్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎగ్జామ్కి. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి సెక్షన్ బి 30 మార్క్స్. సో కన్సిడర్ దిస్ క్వశ్చన్. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు continental drift theory about 150 million years ago Pangaea the supercontinent had split into Laurentia and Gondwana land. Obviously this is right statement అండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి సో దీనికి ఈ క్రింది వాక్యాలను జస్ట్ పరిగణించమన్నారు. ఒకప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చూస్తున్నటువంటి 7 కాంటినెంట్స్ ఒకప్పుడు అన్ని కూడా ముద్దగా కలిసి ఉన్నాయి. సో దాన్ని Pangaea అని చెప్పేసి అంటాం. దిస్ Pangaea is surrounded by so primitive Pacific Ocean అన్నమాట. ఓకేనా, సో ఆబ్వియస్లీ దిస్ Pangaea బ్రోక్ డౌన్ ఇంటూ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ Laurentia అండ్ గోండ్వానా ల్యాండ్. ఇక్కడ చూడండి Laurentia యాజ్ వెల్ యాజ్ గోండ్వానా ల్యాండ్, దీన్ని సెపరేట్ చేసేటువంటిది ఏంటంటే సో టెథిస్సీ అని చెప్పేసాను. దిస్ నథింగ్ బట్ టెథిస్సీ. దిస్ నథింగ్ Laurentia comes under Eurasia and North America, and Gondwana land, African continent, South America, so Indian subcontinent, Antarctica and Australia అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇవి గోండ్వానా ల్యాండ్కి సంబంధించి. సో ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి Laurentia యాజ్ వెల్ యాజ్ గోండ్వానా ల్యాండ్. సో దిస్ Pangaea స్ప్లిట్ ఇంటూ, ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్ స్టేట్మెంటే. అబౌట్ 65 million years ago the Gondwana land further broke up to give rise to other continents. ఇక్కడ చూడండి ఇంకా మనకి ఇక్కడ గమనిస్తే అబౌట్ 65 million years ago ఈ గోండ్వానా ల్యాండ్ ఇక్కడ మాట ఫర్దర్ డివైడ్ అవుతూ వచ్చిందన్నమాట. చూడండి ఆస్ట్రేలియన్ కాంటినెంట్ ఈ విధంగా ఇటువైపు వచ్చింది, అంటార్క్టికా జస్ట్ సౌత్ వర్డ్ వచ్చింది, సౌత్ అమెరికా జస్ట్ వెస్ట్ వర్డ్ లైక్ దిస్ ఇట్ వెంట్. సో ఈ విధంగా ఆఫ్రికన్ కాంటినెంట్, సో ఇండియన్ సబ్ కాంటినెంట్, ఈ విధంగా మనకి ఏంటంటే సో డ్రిఫ్ట్ అవుతూ వచ్చాయి. కాన్సెప్ట్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్, సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ కాన్సెప్ట్స్ నుంచి అడగబడినటువంటి ప్రశ్న ఇది. ప్లేట్ టెక్టానిక్ థియరీ నుంచి అడగబడినటువంటి ప్రశ్న. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ప్లేట్స్ ఏ విధంగా మూవ్ అవుతూ వస్తాయి. సి కన్వర్జెంట్, డైవర్జెంట్, షేర్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ బౌండరీ అని చెప్పేసి అంటాం ప్లేట్స్ మూమెంట్కి సంబంధించి. సో దీని నుంచి అడగబడిన ప్రశ్న అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఆన్సర్ ఏమవుతుందంటే సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సో కాబట్టి ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నారు కాబట్టి సో ఆబ్వియస్లీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. ఓకే, సో ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే అడగబడ్డాయి. నెక్స్ట్ చూద్దామండి. సో ఐడెంటిఫై ది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చారండి. ఐడెంటిఫై ది సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ దీనికి సంబంధించి. అట్ ద ఫోకస్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఆబ్వియస్లీ చూడండి మనకి ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఫ్రమ్ ది ఫోకస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి గమనించండి అందరూ, దిస్ ద ఫోకస్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయ్యి జస్ట్ ఇట్ వుడ్ ట్రావెల్ యాజ్ వేవ్స్. వీటిని బాడీ వేవ్స్ అంటారు. బాడీ వేవ్స్ ఫర్దర్ డివైడ్ ఇంటూ పి అండ్ ఎస్ వేవ్స్. ఈ పి అండ్ ఎస్ వేవ్స్ అనేవి ఇక్కడ చూడండి మనకి సర్ఫేస్ని మీట్ అయ్యే క్రమంలో ఇక్కడ సర్ఫేస్ రాక్స్ని మీట్ అవుతూ వస్తాయి. దెన్ న్యూ సెట్ ఆఫ్ వేవ్స్ ఆర్ జనరేటెడ్. సో ఇక్కడ మనకి సర్ఫేస్ రాక్స్ని మీట్ అయినప్పుడు దెన్ న్యూ సెట్ ఆఫ్ వేవ్స్ ఆర్ జనరేటెడ్. వీటిని ఏమంటారంటే సర్ఫేస్ వేవ్స్ అని చెప్పేసి పిలుస్తారండి. ఈ సర్ఫేస్ వేవ్స్ ఎక్కడైతే భూమి ఉపరితలాన్ని తాకుతున్నాయో ఆ ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమంటామంటే ఎపీ సెంటర్ అంటారు. ఇక్కడే మచ్ మోర్ డిస్ట్రక్షన్, డివాస్టేషన్ అనేది ఉంటుందన్నమాట. లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ వుడ్ హ్యాపెన్. సో కాబట్టి అట్ ద ఫోకస్ ఆఫ్ అన్ ఎర్త్క్వేక్ ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఆబ్వియస్లీ ఫోకస్ నుంచి ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అయ్యి జస్ట్ ఇట్ ట్రావెల్ యాజ్ వేవ్స్. కాబట్టి మీరు గమనిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ అనేది సో రైట్ స్టేట్మెంటే. కానీ మనకి ఇక్కడ ఏమనగారు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, సరికాని వాక్యాన్ని గుర్తించారు. ఇది సరైన వాక్యమే. ద పాయింట్ ఆన్ ద సర్ఫేస్ నియరెస్ట్ టు ద ఫోకస్ ఈజ్ కాల్డ్ ఎపిసెంటర్. ఇక్కడ చూడండి ఫోకస్కి నియరెస్ట్గా ఉన్నటువంటిది ఏదండి, దీన్ని ఎపిసెంటర్ అని చెప్పేసి అంటారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. ఎపిసెంటర్ ఇస్ ద ఫస్ట్ వన్ టు ఎక్స్పీరియన్స్ వేవ్స్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ. సో ఎపిసెంటర్ ఇక్కడ మనకి ఆబ్వియస్లీ సర్ఫేస్ వేవ్స్ రీచ్ అవుతూ ఉంటాయి. యా, ఆబ్వియస్లీ దిస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. అండ్ ఎపిసెంటర్ ఈజ్ ఎ పాయింట్ డైరెక్ట్లీ బిలో ది ఫోకస్ అన్నారు. చూడండి మనకి ఫోకస్ నుంచి ఎపిసెంటర్ అబోవ్లో ఉంది కానీ ఇక్కడ బిలో అయితే లేదు కదా. కాబట్టి దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. కానీ ఇన్కరెక్ట్ స్టేట్మెంటే గుర్తించమన్నారు కాబట్టి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ వన్.
చూడండి, గ్రానైట్ ఈజ్ అన్ ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్, ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్, మెకానికలీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్, మెకానికలీ ఫార్మ్డ్ మెటామార్ఫిక్ రాక్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇక్కడ చూడండి, మనకి ఇంట్రూజివ్ అంటే మనకి ఆస్థనోస్పియర్లో వేడి ద్రవ మాగ్మా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆస్థనోస్పియర్లో ఉన్న వేడి ద్రవ మాగ్మా ఈ విధంగా పైకి వస్తున్నటువంటి నేపథ్యంలో, ఆస్థనోస్పియర్లో ఉన్నటువంటి వేడి ద్రవ మాగ్మా ఈ విధంగా పైకి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ విధంగా మనకి అంటే ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్, సో ఈ విధంగా వేడి ద్రవ మాగ్మా పైకి వస్తున్న నేపథ్యంలో కూల్ అవుతూ వస్తుందన్నమాట. దాని కారణంగా సో మనకి లార్జ్ సైజ్ క్రిస్టల్స్ అనేవి ఏర్పడుతూ వస్తాయి అనమాట. టు సమ్ ఎక్స్టెంట్ కోర్స్ గ్రెయిన్డ్గా ఉంటాయి. ఈ రాక్ స్టడ్ ఏ విధంగా ఉంటుందండి, కోర్స్ గ్రెయిన్డ్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి గ్రానైట్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే సో ఇంట్రూజివ్ రాక్ స్టడ్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా? వేడి ద్రవ మాగ్మా ఇన్నర్ లేయర్స్ ఆఫ్ ద అర్త్లో ఈ విధంగా సో కూల్ అవుతూ ఉండడం కారణంగా మనకి కోర్స్ గ్రెయిన్డ్ సో క్రిస్టల్స్, లార్జ్ సైజ్ క్రిస్టల్స్ అనేవి ఏర్పడుతూ వస్తాయి అనమాట. ఈ విధంగా ఏర్పడినటువంటి రాక్ స్టడ్ ఈజ్ నథింగ్ బట్ సో ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అని చెప్పేసి అంటారు. మరి ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటే ఇక్కడ చూడండి, వేడి ద్రవ మాగ్మా ఈ విధంగా పైకి వచ్చి సో ఈ విధంగా నియర్ టు ద సర్ఫేస్ ఆర్ ఆన్ టు ద సర్ఫేస్ ఇక్కడ మనకి కూలింగ్ అవ్వడం కారణంగా అంటే సో దిస్ రాక్ స్టడ్ ఈజ్ మెయిన్లీ ఫార్మ్డ్ కూలింగ్ ఫ్రమ్ ది లావా. చూడండి, వేడి ద్రవ మాగ్మా పైకి వచ్చి ఈ విధంగా చల్లబడుతూ వస్తుంది. పైకి వచ్చి ఈ విధంగా చల్లబడే క్రమం దీన్ని లావా అని చెప్పేసి అంటాం. బసాల్టిక్ లావా రాక్స్ ఆర్ నథింగ్ బట్ ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అండి. ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అనేవి ఇక్కడ నియర్ టు ద సర్ఫేస్ ఆర్ ఆన్ టు ద అర్త్ సర్ఫేస్ కూలింగ్ ఆఫ్ దిస్ లావా కారణంగా ఈ రాక్ స్టడ్ ఏర్పడుతుంది అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ బసాల్టిక్ రాక్ స్టడ్ ఇన్ అదర్ వర్డ్స్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అనేది ఫైన్ గ్రెయిన్ అని చెప్పేసి అంటాం. ఫైన్ గ్రెయిన్ క్రిస్టల్స్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. ఓకేనా? సో దిస్ వాట్ ఫ్రెండ్స్. ఆబ్వియస్లీ మనకి గ్రానైట్ ఈజ్ అన్ ఇంట్రూజివ్ రాక్ స్టడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? జస్ట్ మీకు సమ్ ఆఫ్ ద క్వశ్చన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, PYQ బేస్డ్ థీమ్స్ అని చెప్పేసి. సో వీటి నుంచి మనం నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్, ఏ ఏరియాస్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు, సో ప్రాబబిలిటీ అనేది మనకు తెలుస్తూ వస్తుంది అనమాట. ఓకేనా? నా ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, కన్స్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ద మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ విండ్స్ అని చెప్పేసి ఇచ్చారండి. ఓకేనా? సో జనరల్గా మనకి ప్రైమరీ విండ్స్ అంటే సో ట్రేడ్ విండ్స్, దే ఫ్లో కన్సిస్టెంట్లీ. ట్రేడ్ విండ్స్, వెస్టర్లీస్ ఇవన్నీ కూడా మనం ఏమని అంటామంటే ప్రైమరీ విండ్స్ అని చెప్పేసి అంటాం. మాన్సూన్స్ అనేవి ప్రైమరీ విండ్స్ అయితే కాదు. ఓకేనా? సీజనల్ వేరియేషన్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ద వేవ్స్ ఈజ్ నథింగ్ బట్ సో మాన్సూన్స్ అని చెప్పేసి అంటాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? కాబట్టి మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ విండ్స్ అంటే కాదండి. ఆబ్వియస్లీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. The monsoons are confined only to the tropical lands lying between 20 degrees north and 20 degrees south latitudes. Obvious friends. చూడండి, సెకండ్ స్టేట్మెంట్ అనేది రైట్ స్టేట్మెంటే. మనకి జనరల్గా గమనిస్తే ఇక్కడ ఏమన్నారని, మాన్సూన్స్ ఆర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ది ట్రాపికల్ ల్యాండ్స్ lying between 20 degrees north as well as 20 degrees south latitudes friends. Obviously 20 degrees north and 20 degrees south latitudes. This is also right, second statement right statement. And so distribution of rainfall received from the southwest monsoon is governed by the is governed mainly by the relief futures of the country అని చెప్పేసి అంటాం. రిలీఫ్ అంటే ఆబ్వియస్లీ ఇక్కడ గ్యాప్ అండి. రిలీఫ్ అంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే దీన్ని రిలీఫ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ద డిస్టెన్స్ బిట్వీన్ టూ కాన్సిక్యూటివ్ క్రస్ట్స్ ఆర్ ట్రఫ్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ జనరల్గా మనం ఇక్కడ గమనిస్తే రిలీఫ్ అని చెప్పేసి అంటే మనకి టోపోగ్రాఫికల్ ఫీచర్స్ తీసుకున్నట్లయితే ప్లాటోస్, సో మౌంటైన్ రేంజెస్ ఇవన్నీ ఆబ్వియస్లీ ఇక్కడ మనకి గమనిస్తే ఏ విధంగా ఉంటుందండి, సో రిలీఫ్ అనేది ఉంటుంది. ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి, మనకి వెస్టర్న్ ఘాట్స్ తీసుకుంటే రిసీవ్స్ మోర్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. సో ఫర్ అబౌట్ 250 to 400 సెంటీమీటర్స్ వరకు రెయిన్ఫాల్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది వెస్టర్న్ ఘాట్స్. సో ప్లాటోస్, సో మౌంటైన్ రేంజెస్, మనకి షిల్లాంగ్ ప్లాటో మేఘాలయ రిసీవ్స్ వరల్డ్స్ హైయెస్ట్ యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్. సో ఆబ్వియస్లీ ఇక్కడ చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ రిసీవ్డ్ ఫ్రమ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఈజ్ గవర్న్ మెయిన్లీ బై ది రిలీఫ్ ఆఫ్ ద కంట్రీ. ఆబ్వియస్ ఫ్రెండ్స్, బికాస్ ద ప్రెజెన్స్ ఆఫ్ దీస్ హిమాలయాస్ ఇక్కడ ఉండడం వల్ల మనకి ఇండియా అంతా కూడా ఈ విధంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ ద్వారా మనకి వర్షం అనేది కురవడం జరుగుతూ వస్తుంది.
క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఆబ్వియస్లీ మనకి థర్డ్ స్టేట్మెంట్ ఆల్సో రైట్ స్టేట్మెంటే. సో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు అంటే 2 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. ఆన్సర్ అయితే ఫర్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో 3 is the right option for this question. So obviously second and third statements are correct. Clear? Now చూడండి, ఇప్పటి వరకు కొన్ని క్వశ్చన్స్ చూస్తూ వచ్చాం. ఈ రకంగా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతూ ఉందన్నమాట. నౌ చూడండి, జనరల్ అండ్ ఫిజికల్ జియోగ్రఫీకి సంబంధించి ఫోకస్ ఏరియాస్ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి పీవైక్యూస్ని బట్టి డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అడగబడ్డాయి అనేది కూడా మనం చూసాం. ఓకేనా? సోలార్ సిస్టమ్, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర్నిర్మాణం, ఓకేనా, అండ్ ఎర్త్క్వేక్ అండ్ వల్కనోస్ నుంచి మనం క్వశ్చన్స్ అయితే అడగబడ్డాయి. ప్లేట్ టెక్టానిక్ థియరీ, సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. రాక్ సైకిల్ నుంచి కూడా మనం ఇప్పుడే చూసాం. సెడిమెంటరీ రాక్స్, ఇగ్నేస్ రాక్స్, ఇంట్రూజివ్, ఎక్స్ట్రూజివ్ రాక్స్ గురించి మాట్లాడుతూ వచ్చాం. దాని మీద క్వశ్చన్ కూడా రావడం జరిగింది, జస్ట్ ఐ టోల్డ్ యూ. ఓకేనా? సో వెదరింగ్, ఇరోజన్, డెనిడేషన్, ల్యాండ్ ఫార్మ్స్ నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది. సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్ అండ్ టెంపరేచర్ నుంచి కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్, ఎయిర్ మాస్ ఫ్రంట్స్, tropical, extratropical cyclones, what is the fundamental difference between tropical and extratropical cyclones? So tropical cyclones would always form in and around these low pressure regions. So tropical cyclones అనేవి low pressure regions వెంబడి ఏర్పడతాయి. extratropical cyclones అనేవి high pressure regions వెంబడి ఏర్పడుతూ వస్తాయి అన్నమాట. What are the fundamental differences between these tropical cyclones and extratropical cyclones? Okay, so ocean currents, waves, tides. What is ocean current? Classification of ocean currents, so its significance, ఇవన్నీ కూడా ఎగ్జామ్ కాంటెక్స్లో చాలా ఇంపార్టెంట్. సో టైడ్స్ ఆల్సో, వాట్ ఈస్ ద టైడ్? ద పీరియాడికల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద సీ లెవెల్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ డే, మెయిన్లీ డ్యూ టు ద గ్రావిటేషన్ పుల్ ఆఫ్ ద సన్ అండ్ ది మూన్. చంద్రుడు మరియు సూర్యుడు యొక్క గురుత్వాకర్షణ ప్రధానం కారణంగా సముద్రాల్లో అలలు ఎగసిపడుతూ ఉంటాయి. సో ఆటుపోట్లు అని చెప్పేసి అంటాం. క్లియర్? సో వాట్ ఈస్ ఓషన్ టైడ్? సో క్లాసిఫికేషన్ ఆఫ్ టైడ్స్, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి, టైడ్స్ యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత ఏంటి? సో ఇవి ఎగ్జామ్ కాంటెక్స్లో మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇన్ ఇండియా, సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ మీద మనకి క్వశ్చన్ అడగడం జరిగింది, జస్ట్ నౌ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్సో. ఓకేనా? ఇండియా సైజ్ అండ్ లొకేషన్, భారతదేశ ఉనికి విస్తరణ, ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా నుంచి మనకి కూడా క్వశ్చన్స్ అయితే అడగబడ్డాయి. ఓకే, నెక్స్ట్ వన్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఆఫ్ ఇండియా, డెఫినెట్లీ మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో లేక్స్ అండ్ రిజర్వాయర్స్ ఆఫ్ ఇండియా, హిల్స్ అండ్ మౌంటైన్ రేంజెస్ ఆఫ్ ఇండియా, ఇండియా రివర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ అడగబడ్డాయి. ఓకేనా? సాయిల్ అండ్ నేచురల్ వెజిటేషన్, ఇంట్రడక్షన్ టు డిజాస్టర్ మేనేజ్మెంట్, నేచురల్ డిజాస్టర్స్, మ్యాన్ మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ కాంటెక్స్ట్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా సరే చదివేటప్పుడు ఏంటంటే జాగ్రఫీని చదివేటప్పుడు మ్యాప్ రీడింగ్ అనేది చాలా చాలా క్రూషియల్ ఫ్రెండ్స్. సో మ్యాప్లోనే మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ని నేర్చుకునే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మీరు గమనిస్తే ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా, భారత నైసర్గిక స్వరూపాలే తీసుకుందామండి. ఒకసారి చూడమ్మా, భారత నైసర్గిక స్వరూపాల గురించి జస్ట్ మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, ఇన్ సింపుల్ మీరు మ్యాప్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలండి. మనకి ఏంటంటే ఫిజియోగ్రఫీ డివిజన్స్ ఆఫ్ ఇండియా, భారత నైసర్గిక స్వరూపాలు 6, మ్యాప్ పాయింటింగ్తో నేర్చుకునే విధానం సింపుల్గా చెప్తాను. వన్ ఆఫ్ ద టాపిక్స్ చెప్తున్నాను. ఇక్కడ మనకి హిమాలయాస్, ఫస్ట్ వన్ హిమాలయాస్. సో హిమాలయాస్ యొక్క వర్గీకరణ ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసుకుంటూ రావచ్చు. సో ట్రాన్స్ హిమాలయస్, గ్రేటర్ హిమాలయస్, లెసర్ హిమాలయస్, సివాలిక్స్ ఇట్లా. తర్వాత సెకండ్ ఫిజియోగ్రఫీ డివిజన్ ఆఫ్ ఇండియా, నార్థన్ ప్లెయిన్స్, గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం అని చెప్పేసి అంటాం. సో దీస్ ఫార్మడ్ బై ది ఇంటర్ప్లే ఆఫ్ 3 రివర్ సిస్టమ్స్, నేమ్లీ ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. తర్వాత ఎడారి ప్రాంతము, డెజర్ట్ రీజియన్. తర్వాత పెనిన్సులార్ ప్లాటో, ద్వీపకల్ప పీఠభూమి.
ఓకేనా. ఇక్కడ నర్మదా నదికి ఎగువ భాగంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం సెంట్రల్ హైలాండ్స్ అంటాం, దిగువ భాగంలో ఉన్నటువంటి త్రిభుజాకార ప్రాంతాన్ని డెకాన్ ప్లాట్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. సో తర్వాత మనకి గమనిస్తే ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, తూర్పు తీర ప్రాంత మైదానం, వెస్ట్ కోస్టల్ ప్లెయిన్స్, పశ్చిమ తీర ప్రాంత మైదానం, అండ్ లాస్ట్ ఏంటంటే సో ఐలాండ్స్, దీవులు అని చెప్పేసి అంటారు. లక్షద్వీప్ ఐలాండ్స్ యాజ్ వెల్ యాజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అని చెప్పేసి పిలుస్తామండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. జస్ట్ వీటికి సంబంధించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. సో డీటెయిల్గా ఇంకా మాట్లాడుకోవాలంటే సింపుల్ షార్ట్కట్లో ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కూడా మ్యాప్ ద్వారా ప్రతి పాయింట్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. ఎనీ ఇన్ఫర్మేషన్ మ్యాప్ ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. సో అలా నేర్చుకుంటే మీకు సో ఈజీగా గుర్తుంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ని అలాగా మగప్ చేసే కంటే సో దిస్ ద బెస్ట్ అప్రోచ్. క్లియర్? నౌ సే నేచురల్ రిసోర్సెస్, ఎకనామిక్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ కాంటెక్స్లో తీసుకోండి. నేచురల్ రిసోర్స్ ల్యాండ్, వాటర్ అండ్ ఫారెస్ట్, మెరైన్, మినరల్ ఎనర్జీ రిసోర్స్ ఆఫ్ ఇండియా, క్రాపింగ్ ప్యాటర్న్, గ్రీన్ రెవల్యూషన్. క్రాపింగ్ ప్యాటర్న్ ఇక్కడ పంటల నమూనా అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, దెన్ సో లొకేషనల్ ఫ్యాక్టర్స్, ఇండస్ట్రియల్ లొకేషన్ సో థియరీ కావచ్చు. మనకి ఒక ఇండస్ట్రీని ఎక్కడ లొకేట్ చేస్తూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రా మెటీరియల్, ఇక్కడ కూడా మనకి ఇది ఒక రా మెటీరియల్. ఓకేనా. ఇది కూడా రా మెటీరియల్ అనుకోండి. మనకు అప్పుడు ఇండస్ట్రీని ఎక్కడ లొకేట్ చేసుకుంటే బెస్ట్? సో ఇక్కడ లొకేట్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రా మెటీరియల్స్ అనే కాదు, ఇక్కడ మార్కెట్ అనుకోండి, ఇక్కడ మార్కెట్ ప్లేసు. అప్పుడు ఇండస్ట్రీని ఇక్కడ లొకేట్ చేసుకోవడంలో అడ్వాంటేజ్ ఏంటి? సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి రా మెటీరియల్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మార్కెట్ కూడా నియర్ యాక్సెస్లో ఉంది. కాబట్టి అప్పుడు ఇండస్ట్రీని ఎక్కడ లొకేట్ చేసుకుంటే బెస్ట్? సో ఇట్ ఈస్ బ్యాడ్ టు ప్లేస్ హియర్. ఇండస్ట్రియల్ లొకేషన్ థియరీ కావచ్చు. సో లొకేషనల్ ఫ్యాక్టర్స్, ఇండస్ట్రియల్ రీజన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, సో ట్రాన్స్పోర్ట్, రైల్వే, ఎయిర్వే, వాటర్వేస్, పైప్లైన్ నెట్వర్క్స్. పైప్లైన్ నెట్వర్క్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో టూరిజం అండ్ ట్రేడ్ పాలసీ అనమాట. ఓకేనా. వన్ ఆఫ్ ద టాపిక్స్ మీకు చెప్తూ వచ్చాను. సో ఇన్ డీటెయిల్గా మనం ఏంటంటే లైక్ మన లెక్చర్స్లో ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తాం. ఓకే. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, హ్యూమన్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి చూడము. సో డెమోగ్రఫిక్స్ గమనిస్తే సెక్స్ రేషియో, లిటరసీ రేషియో, ఏజ్ స్ట్రక్చర్, వర్క్ ఫోర్స్, అర్బనైజేషన్, స్లమ్స్, శాటిలైట్ టౌన్స్, టౌన్ ప్లానింగ్, మెట్రోపాలిటన్ రీజియన్స్, సో మైగ్రేషన్. ఓకేనా. సో పాపులేషన్ ప్రాబ్లమ్స్ అండ్ పాలసీస్, రేషియల్, ట్రైబల్ పాపులేషన్, రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతూ వస్తుందన్నమాట. పర్టికులర్లీ రేషియల్, ట్రైబల్ పాపులేషన్ గురించి, రిలీజియస్, లింగ్విస్టిక్ గ్రూప్స్ గురించి కూడా క్వశ్చన్స్ అయితే సో 2024లో అడగడం జరిగిందనమాట. ఓకేనా. నౌ సో మీరు అప్కమింగ్ ఇయర్లో ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు ఏంటనేది ఈ పీవైక్యూస్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. నా ఇక్కడ చూడండి మనకి సింగిల్ రిసోర్స్ స్ట్రాటజీ ఒకసారి మీరు గమనిస్తే చూడమ్మా, 6 to 12th ఎన్సీఆర్టీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలి. దెన్ అప్డేషన్ విత్ ది కరెంట్ అఫైర్స్. రెగ్యులర్గా మీరు న్యూస్తో అప్డేటెడ్గా ఉండాలి. ఆల్ ఇండియా రేడియో న్యూస్ వింటూ ఉండాలి. సో హిందూ న్యూస్ పేపర్ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ మీరు రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. హిందూ ఎడిటోరియల్స్ ఫాలో అవుతూ ఉండాలి. సో ఆల్ ఇండియా రేడియో న్యూస్, డిబేట్స్, డిస్కషన్స్ వింటూ ఉండాలి. నేషనల్ ఛానల్స్లో వచ్చిన డిబేట్స్కి సంబంధించినటువంటి సో ఇన్ఫర్మేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఎందుకంటే ఎక్స్పర్ట్స్ వచ్చి వితిన్ 15 minutesలో సో మ్యాక్సిమం పాయింట్స్ ఆల్ కార్నర్స్ నుంచి డిస్కస్ చేస్తారు. కాబట్టి మీకు చాలా బాగా ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. తక్కువ సమయంలో మీకు సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతారు. అవి బుక్స్ ద్వారా మనం గ్యాదర్ చేసుకోవాలంటే ఎక్కువ టైం కిల్ అవుతుంది. ఓకేనా. సో కాబట్టి ఇవన్నీ కూడా మేము రిసోర్స్ అన్ని కూడా మేము చెప్తూ వస్తున్నాం. అయితే జాగ్రఫీకి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 to 12th ఎన్సీఆర్టీస్ చదవాలి. 6 to 12th ఎన్సీఆర్టీస్ చూడండి. అవర్ ఎన్విరాన్మెంట్ ఫర్ క్లాస్ 11th ఇది డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి తర్వాత ఇంకా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇందులో మీకు మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇన్ ఇండియా 9th class ఎన్సీఆర్టీలో మెకానిజం ఆఫ్ మాన్సూన్ ఇండియా వెరీ క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ 11th class ఎన్సీఆర్టీ చాలా క్రూషియల్, కాస్త ట్రికీగా ఉంటుంది. సో కాకపోతే దీని నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగబడ్డాయి. చూడండి మనకి సో క్లైమేటాలజీ నుంచి ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ నుంచి మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సోలార్ రేడియేషన్, హీట్ బ్యాలెన్స్, టెంపరేచర్, అట్మాస్ఫియర్ సర్క్యులేషన్ నుంచి దీని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయండి. సో ఈ ఎన్సీఆర్టీ చదివితే ఓకేనా. హ్యూమన్ జియోగ్రఫీ, దెన్ హ్యూమన్ జియోగ్రఫీ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అయితే ఇక్కడ హ్యూమన్ జియోగ్రఫీకి సంబంధించి సో బేసిక్స్ అన్ని కూడా ఇందులో మీకు కవర్ అవుతూ వస్తాయి.
ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ. సో ఎకనామిక్ జియోగ్రఫీ అంతా కూడా సో ఎన్సీఆర్టీలో కవర్ అవుతూ వస్తుంది అనమాట. అండ్ ఐ టోల్డ్ యూ అప్డేషన్ విత్ కరెంట్ అఫైర్స్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఓకే, నౌ సి, సో దిస్ ఈస్ ఫాలోడ్ బై ఎన్సీఆర్టీ ఫాలోడ్ బై ఎ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ జియోగ్రఫీ బై జీసీ లియాంగ్. ఈ పుస్తకం కూడా చాలా బాగుంటుంది, ఇది మీరు కవర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, సి, సో ఇంతకంటే మీరు జియోగ్రఫీకి సంబంధించి ఎక్కువగా చదవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, సో దీస్ ఎన్సీఆర్టీ బుక్స్ ఆర్ ఇనఫ్ ఫర్ బేసిక్ ఫౌండేషన్ అండ్ ఫాలోడ్ బై అప్డేషన్ విత్ కరెంట్ అఫైర్స్. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, సింగిల్ రిసోర్స్ స్ట్రాటజీ విషయానికి వస్తే ఐ టోల్డ్ యూ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్సీఆర్టీని చదివేటప్పుడు నోట్ మేకింగ్ అనేది ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ టాపిక్ చదివినా సో ఈచ్ టాపిక్ ఫాలోడ్ బై షార్ట్ కట్ నోట్స్ అనమాట. స్నిప్పెట్స్ పాయింట్ అవి షార్ట్ కట్ నోట్స్ రాసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామినేషన్. మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అది. సి, మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకున్నారు, రివిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి నోట్స్ ప్లస్ నోట్స్ రివిజన్ చేస్తూ పీవైక్యూ ప్రాక్టీస్ చేస్తూ రావాలి. పీవైక్యూ బేస్డ్ థీమ్స్ అని చెప్పేసి అంటే పీవైక్యూస్ మనం పీవైక్యూ ప్రాక్టీస్ చేస్తూ వస్తే మనకి సో నెక్స్ట్ ఎలాంటి ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ రావచ్చు అప్కమింగ్ ఎగ్జామ్ అనేది మీరు ప్రిడిక్షన్ కూడా చేయొచ్చు. సో పీవైక్యూస్ యాజ్ వెల్ యాజ్ సో ఎంసీక్యూస్, మోర్ నెంబర్ ఆఫ్ ఎంసీక్యూస్, టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్, ఫుల్ లెంత్ మార్క్ టెస్టులు రాస్తూ ఉండాలి. ఓకేనా, నోట్స్ ప్లస్ పీవైక్యూస్ ప్రాక్టీస్ అండ్ రిపీట్ అండ్ మ్యాప్ రీడింగ్. సి, one of the qualities required for geography is nothing but unique feature is nothing but map reading. సో జోగ్రఫీకి ప్రధానంగా మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాప్ రీడింగ్ చాలా చాలా క్రూషియల్ అండి. ఐ టోల్డ్ యూ ఏ విధంగా చేయాలనేది ఏంటనేది. క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో రీడ్, రివైజ్ అండ్ రిమెంబర్. సో ఫ్రెండ్స్, జనరల్ టిప్స్. సో ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్. నోట్ మేకింగ్ గురించి నేను చెప్తూ వచ్చాను. టైం మేనేజ్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ సో ప్రిపరేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఒక టాపిక్కి గరిష్టంగా మనం సో యూజువల్గా చెప్పాలంటే 3 to 4 అవర్స్ కంటే ఎక్కువ మనం టైం కేటాయించకూడదు. 2 to 3 అవర్స్, గరిష్టంగా 4 అవర్స్కి అయితే ఎక్కువ టైం అలొకేట్ చేయకూడదు. ఓకేనా, డేని చాలా ఆర్గనైజ్డ్గా మీరు ముందుకు వెళ్ళాలి. సో టైం మేనేజ్మెంట్, గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్. ఐ టోల్డ్ యూ వేర్ ఇన్ ద కాంపిటీషన్ యూ కెన్ చెక్ యువర్ సెల్ఫ్. ఎగ్జాక్ట్ ఎగ్జామ్ పల్స్ అనేది పట్టుకోబడుతుంది మీకంటే పల్స్ దొరుకుతూ వస్తుంది అనమాట. పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది మీకు దొరుకుతూ వస్తుంది. ఓకేనా, అండ్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్స్, ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు అయితే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఫ్రెండ్స్, సో డౌన్లోడ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్. ఈ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యాప్లో మేము హిందూ ఎడిటోరియల్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ వస్తున్నాం. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. అందరూ కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో హిందూ ఎడిటోరియల్కి సంబంధించిన పీడిఎఫ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అండ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ అప్డేట్స్ జాయిన్ ఇన్ దిస్ టెలిగ్రామ్ ఛానల్. ఈ వీడియో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా పిన్ చేయడం జరిగింది. అండ్ ఫాలో దిస్ వాట్సాప్ ఛానల్ ఆల్సో ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రావుస్ ఐఏఎస్ అకాడమీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.